సమంత నటిగా, అలాగే రాజ్ డీకే దర్శకత్వంలో ఇటీవలే ఒక వెబ్ సిరీస్ రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన సందర్భంగా ఆ ఈవెంట్లో వాళ్ళిద్దరూ కూడా క్లోజ్గా మూవ్ అవటం, ఆ తర్వాత ఇద్దరు కలిసి దేవాలయాల్లో కలిసి పూజలు చేయటం. ఈ మధ్య సమంత తన ఓన్ బ్రాండ్ ఒక పెర్ఫ్యూమ్ను లాంచ్ చేస్తే అక్కడ హడావుడంతా రాజ్ నిడుమూరుదే ఉంది. సో ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించడం. సో ఈ రిలేషన్కి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా నిదానంగా తమ మధ్య ఏదైతే ప్రచారం జరుగుతుందో అది నిజమే అన్నట్టుగా కూడా కాస్త హింట్లు ఇస్తూ వచ్చారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఈరోజు వారు వివాహం చేసుకోబోతున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. అయితే ఎవరు కూడా సమంత వైపు నుంచి కానీ రాజ్ నిడుమూరు వైపు నుంచి కానీ దానికి సంబంధించిన ఎలాంటి ధృవీకరణ లేదు. సమంత సన్నిహితులు కూడా దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే ఈరోజు ఉదయం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఇషా ఫౌండేషన్ ఈ లింగ భైరవి ఆరాధన అనేది సమంత ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. సో తనకి ఇష్టమైన ప్లేస్లోనే, తనకి ఇష్టమైన దేవత సమక్షంలోనే ఈ వివాహం అనేది జరుపుకోవాలని చేసి ప్లాన్ చేసినట్టుగా, సో అక్కడే ఈరోజు ఉదయం వారిద్దరూ ఈ జంట ఒకటైనట్టుగా వివాహ బంధంతో తెలుస్తూ ఉంది. అధికారికంగా అయితే ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. మరికొద్దిసేపట్లో సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తారని చెప్పేసి కూడా అందుతున్న సమాచారం. ఏదైతే 2021లో సమంత నాగ చైతన్యతో విడిపోయారు, ఆ తర్వాత 2022లో రాజ్ తన భార్య శ్యామాలితో విడిపోవడం జరిగింది. అయితే